నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమిష్టి బాధ్యత మరింత పెరిగిందన్న ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఎయిర్ బస్ పరీక్ష విజయవంతం. తిరుపతిలో రేపు రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవ సభ. ఇక వార్తలోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచం అనిశ్చితి, అస్థిరతతో కూడిన దశలో ఉన్నప్పటికీ భారత్ ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం పురోగమిస్తున్న తరుణంలో సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అస్సాం, నాగాలాండ్ ప్రభుత్వాల మధ్య చమురు అన్వేషణ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల ఈశాన్య ప్రాంతం అంతటా ఖనిజాల వెలికితీతకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 1000 నుండి 1500 బ్యారెల్స్గా ఉన్న వెలికితీత సామర్థ్యాన్ని 10 రెట్లకు పైగా పెంచుకునే అవకాశం కలుగుతుందన్నారు. कई प्रकार के इतिहास में आने वाले दिनों में लिखा जाएगा. अभी सभी ने बताया कि इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी. ये भी बताया गया कि इसी पैटर्न पर मिनरल की भी खनन की संभावना खड़ी होती है. परंतु मैं पूरी चीज को अलग दृष्टिकोण से भी देखता. माननीय प्रधानमंत्री जी ने जो समृद्ध उत्तर पूर्व, विकसित उत्तर पूर्व, इसकी संकल्पना उत्तर पूर्व और भारत के सामने रखी है. आज इसमें बहुत बड़ा हर्डल हमने दूर करने का काम किया. राष्ट्र प्रथम की भावना राजनीतिक दलों, उनकी नीतियां और व्यक्ति के लिए तो समझ सकते हैं कि अभी निर्णय जब आएगा तब आएगा 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है. और मुझे लगता है कि ये भाव కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. రాజస్థాన్లో రైల్వే నెట్వర్క్ విస్తరణ, ఆధునీకరణకు ప్రముఖంగా ప్రస్తావించారు. వికసిత్ భారత్ దార్శనికత ప్రజా భాగస్వామ్యంపై ఆధారపడిందని స్పష్టం చేశారు. That will be quantum. उसमें हमको तैयारी करनी है. That's why it's very important that we start understanding what quantum is. And I would like MNIT to take that lead in Rajasthan to be the major quantum learning, quantum teaching, quantum experiencing college in the వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ ద్వారా ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులలో నూతన అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైన 13వ బ్రిక్స్ ఆర్గనైజేషన్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2 రోజులు ప్రజల కోసం, పట్టణాలు అందరినీ కలుపుకొని పోయే దృఢమైన భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో సాగుతుందన్నారు. పట్టణాభివృద్ధిలో సుస్థిరమైన ప్రగతి సాధన దిశగా ఈ సమావేశంలో చర్చలు జరపనున్నారు. One that is enabled by a strong and progressive policy environment. Our urban realities may not be identical, but our aspirations, however, are deeply connected. The themes of this forum, cities for people, BRICS cooperation for inclusive and resilient urban futures, reflects that shared goal. Over the next 2 days, we will examine these themes. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు యూరప్లో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు.
ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని ఏవియాన్ లెస్ బైన్స్ జరగనున్న 52వ G7 సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాని ఏవియాన్ లెస్ బైన్స్ ప్యారిస్, స్లోవేకియా సందర్శిస్తారని వెల్లడించారు. What is expected to be a highly productive and wide-ranging visit by Prime Minister Shri Narendra Modi to Europe and his participation in the G7 summit. The visit spans the period of 14 to 18 June and covers 3 destinations in France: Nice, Evian and Paris and Slovakia. I will now take you through each leg of the visit in some detail. I will start with G7 in Evian. At the invitation of the Honorable President of the French Republic, Mr. Emmanuel Macron, Honorable Prime Minister will be traveling to Evian, France to participate in the 52nd G7 summit, which is to be held from 15 to 17 June, where India has been invited as a partner country. On 16 and 17 June, the days dedicated to outreach sessions of the G7. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సంబంధిత వ్యవస్థలపై ప్రభావం చూపే అంశాలపై దృష్టి సారిస్తూ బ్రిక్స్ వ్యవసాయ కార్యవర్గ బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ అజిత్ కుమార్ సాహు దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మరిచేందుకు ఈ వేదికగా విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తున్నామని తెలిపారు. It is the third day today, and we had the 2 days of very fruitful discussion, and the delegation and all the member countries deliberated on various issues related to the agriculture, related to the smallholder farmers, family farmers, women, youth in the agriculture, and to find out what type of solution we should discuss, we should bring, and we should bring the policies and programs. And it has been very fruitful, and many issues which we have discussed as we have come to an agreement, and there's still some more issues to be discussed, and we have to move some more steps, but I think in general that's a very cordial and very దేశవ్యాప్తంగా బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి సహకార మార్గాలను అన్వేషించేందుకు ఉద్దేశించి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, బొగ్గు లిగ్నైట్ కంపెనీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు, పరిశ్రమల సంఘాలు, పెట్టుబడిదారులు, ఇతర కీలక భాగస్వాములు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో రోడ్ షో కూడా నిర్వహించారు. రోడ్ షో విధానపరమైన మద్దతు, సాంకేతిక ఆవిష్కరణలు, పెట్టుబడి అవకాశాలు మరియు ప్రాజెక్టు అమలు వ్యూహాలపై చర్చలకు ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ ప్రతిపాదనలను మంత్రి లోకేష్కు వివరించారు. ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు. ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రతి నిరుపేదకు అందిస్తున్నామన్న సంతోషంతో తిరుపతిలో విజయోత్సవ సభను రేపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
చాలా బాధాకరమైన సంఘటన. ఆ సంఘటనకి స్పందించి వితిన్ 6 అవర్స్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక MOS అంటే 3 కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. అంటే ఓవరాల్గా వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే విషయంలోని కానీ, అదేవిధంగా వాళ్ళకి భరోసా కల్పించే విషయంలో కానీ, క్షతగాతులను ఆదుకునే విషయంలోనే కానీ గవర్నమెంట్ ఎంత స్పీడ్గా ఉందో మీరందరూ కూడా అర్థం చేస్తారు. స్టీల్ ప్లాంట్లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్లో చనిపోయారు. మొన్న సాయంత్రానికి 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో 27 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెక్కులు అందించడం ఒకటైతే, ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈరోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ప్యాకేజ్తో పాటు ఈరోజు మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఇస్తున్నాం. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి 2025 ఎలాంటి అవకతవకలకు జరగలేదని పేర్కొన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్కు ప్రకారం ఈ ఏడాది అక్టోబరులో మరో డిఎస్సి నిర్వహించనున్నామని వెల్లడించారు. 2025 డిఎస్సి ప్రక్రియకి సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంచామని వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఏ సందేహం ఉన్నా హెల్ప్ డెస్క్ వద్ద నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. డిఎస్సి రాబోతుంది, ప్లీజ్ ప్రిపేర్. మీరు బాగా చదివితే తప్పకుండా ఈసారన్నా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆల్సో, హారిజాంటల్ రిజర్వేషన్. ఈ సంవత్సరం కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా చదివి టాప్ ర్యాంకర్స్కి వచ్చేస్తే లాస్ట్లో బార్డర్ లైన్లో ఉండి హారిజాంటల్ వల్ల ఏమన్నా అటు ఇటు అయినా కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు. కాబట్టి ముందు నుంచి మీరు ప్రిపరేషన్ గట్టిగా చేసుకుంటే బాగుంటున్నది నా సూచన. వెరీ క్లియర్లీ ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదు. ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ బి రెస్ట్ అష్యూర్డ్. ఎందుకంటే ప్రాసెస్ కానీ ఈ టెక్నాలజీ కానీ TCS అయాన్ టెక్నాలజీ కానీ, సో ఇట్ ఈస్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. నంద్యాల జిల్లా ఉడమల్పురం గ్రామంలో ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉడమల్పురం గ్రామంలో భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. బినామీ పేర్లు తొలగించి నిజమైన రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని వివరించారు. పాస్బుక్లోని QR కోడ్ను స్కాన్ చేసి చుట్టుపక్కల భూముల వివరాలు, సరిహద్దులు తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో రామచంద్రాపురం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది బాలలకు కిక్ బాక్సింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, హ్యాండ్ వర్క్, డాన్స్, చెస్ రంగాల్లో ఉచితంగా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పిల్లలందరినీ ఒకచోటకి చేర్చి వారికి ఇష్టమైన క్రీడల్లో శిక్షణ అందిస్తున్నామన్నారు. అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుందాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఒకసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండదు. బ్యాంక్ అకౌంట్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని వాట్సాప్ మెసేజ్ ద్వారా ఏమైనా సందేశం వస్తే దానిని నమ్మవద్దని భారత పత్రికా సమాచార కార్యాలయం PAB తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పంపినట్లుగా APK ఫైల్ రూపంలో ఎవరికైనా మెసేజ్ వచ్చినట్లయితే దానికి మీ ఖాతాకు సంబంధించిన వివరాలను పంపించవద్దని PAB ఒక ప్రకటనలో కోరింది. అది నకిలీ సమాచారమని, RBI అటువంటి వాట్సాప్ సందేశం ఏదీ పంపించదని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పుడొక చిన్న విరామం. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
తిరిగి వార్తలకు స్వాగతం. పర్షియన్ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు సంబంధించి ఇటీవల జరిగిన సంఘటనలపై కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్ ప్రకటించారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత మిషన్లు, భారత నౌకాదళం, ఇతర భాగస్వామ్యుల సమన్వయంతో పర్షియన్ ప్రాంతంలో భారతీయుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. Flagged vessel MT Marvix near Omani coast. There were 24 Indian crews on the vessel and all crew members were safely rescued by Omani Air Force. On 10th June, yesterday, as my friend has informed, vessel MT Setebelo, Palau flagged oil tanker was attacked and on-board emergency procedures were initiated. At the time of incidents, total 28 seafarers were there on the board, including 24 Indians, 2 Pakistani, 1 Russian and 1 Ukrainians. Unfortunately, 3 Indian crew members have lost their life and we extend our deepest condolences. The deceased are Mr. Suresh Patnala, Chief Engineer, Mr. Shivanand Chaurasia, Fitter and Mr. Athaya, Cadet. The remaining 25 crew members, including 21 Indians, have been safely evacuated. The ministry క్రీట్లోని పిట్సిడియా తీర ప్రాంత పట్టణమైన మటాలా సమీపంలో 10 మీటర్ల భారీ క్రెటన్ లైరాను ఆవిష్కరించారు. తేలికైన, దృఢమైన పాలిస్టర్తో 6 నెలల పాటు రూపొందించిన ఈ భారీ సాంప్రదాయ 3 తీగల వాయిద్యం ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. వియత్నాంలో కమలాల అద్భుతమైన కాలం మే నెలాఖరు నుండి ఆగస్టు వరకు ఉంటుంది. అయితే జూన్, జూలైలో ఇవి అత్యధికంగా వికసిస్తాయి. ఈ సమయంలో వియత్నాం దేశవ్యాప్తంగా ఉన్న చెరువులు, సరస్సులు గులాబీ, తెలుపు రంగు పువ్వులతో నిండిపోతాయి. కమలాల సొబగులు, ఫోటోగ్రఫీతో పాటు సాంస్కృతిక అనుభవాలకు అద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తాయి. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంపై ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో భారతదేశ ప్రగతి ప్రస్తావానికి తోడ్పడేలా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ, ఆధునిక మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి ఆవశ్యకతను నేతలు ప్రముఖంగా ప్రస్తావించారని తెలిపారు. వికసిత్ భారత్ సాధనకు తయారీ రంగం, ఇంధన భద్రత, వికేంద్రీకృత అభివృద్ధి కీలక చోదక శక్తులని వెల్లడించినట్టు తెలిపారు. బీహార్లోని గయా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా రాతి, చెక్క శిల్పాలలో అద్భుతమైన కళాత్మకతకు కూడా ప్రసిద్ధి చెందింది. స్థానిక కళాకారులు సాధారణ చెక్క, రాళ్లను అద్భుతమైన కళాఖండాలుగా మలుస్తారు. పాతర్కట్టి గ్రామం నుండి స్థానిక కార్యశాలల వరకు ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది. శిల్పాలు, బొమ్మలు, అలంకరణ వస్తువులు ఇప్పుడు భారతదేశంతో పాటు విదేశాల్లోని మార్కెట్లకు సైతం చేరుతున్నాయి. కళాకారుల సహనం, అంకిత భావం, నైపుణ్యం ఈ గొప్ప వారసత్వాన్ని సజీవంగా నిలుపుతున్నాయి.
గ్వాలియర్లోని యువ కళాకారులు సాంప్రదాయ ఆధునిక కళలను కొత్త కోణాలకు తీసుకువెళ్తున్నారు. కొందరు మట్టితో సృజనాత్మకతను, ప్రశాంతతను అన్వేషిస్తూ ఉండగా మరికొందరు రాళ్ళు, ఇతర మాధ్యమాలను ఉపయోగించి తమ ఊహలకు రూపమిస్తున్నారు. విశిష్టమైన కళాఖండాలను సృష్టిస్తూ కళా ప్రపంచంలో కొత్త అవకాశాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రయాణం కళ ఇకపై కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదని, యువతలో వృత్తిపరమైన ఎదుగుదలకు, గుర్తింపుకు ఒక బలమైన మాధ్యమంగా ఎలా మారిందో ప్రతిబింబిస్తుంది. బోచా పారా ఒలింపిక్ క్రీడాకారుల ప్రతిభ వారి శారీరక పరిమితుల వల్ల కాకుండా వారి ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం వల్ల గుర్తింపు పొందుతోంది. సచిన్ చమారియా, సరితా ద్వివేది వంటి క్రీడాకారులు ప్రతి మ్యాచ్లోనూ సంకల్పం ఉంటే పెద్ద అడ్డంకులు ఉండబోవని నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క్రీడా వ్యూహం సహనం, ఖచ్చితత్వానికి విలక్షణంగా మిళితం చేస్తుంది. బోచా క్రీడాకారుల ప్రయాణం కేవలం పోటీకి సంబంధించినది కాదు, ప్రతి సవాలును అధిగమించి ముందుకు సాగే కలలకు సంబంధించింది. గత 12 ఏళ్లలో వన్యప్రాణుల సంరక్షణలో భారతదేశం అద్భుతమైన మైలురాళ్లను సాధించింది. సురక్షిత ప్రాంతాల సంఖ్యను పెంపొందించడం మొదలుకొని ప్రాజెక్టు టైగర్ సాధించిన విజయాలను మరింత బలోపేతం చేయడం వరకు ఈ పురోగతి చారిత్రాత్మకమైంది. అరుదైన అధిక మాసం సందర్భంగా చారధామలో ఒకటైన బద్రీనాథ్లో పరమ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భక్తులు అలకనందా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే శ్రీ మహావిష్ణువును ప్రార్థించి ఉపవాస దీక్షను పాటించడంతో పాటు నామస్మరణ, రాత్రంతా సాగే పూజల్లో పాల్గొన్నారు.
మనస్సు, శరీరం, ఆత్మల మధ్య సమతుల్యతను పెంపొందించే యోగాకు స్పెయిన్ దేశంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అక్కడ యోగా కేవలం వ్యాయామంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవన విధానంగా స్థిరపడింది. ప్రస్తుతం స్పెయిన్లో 1500కు పైగా యోగా స్టూడియోలు, వేలాది మంది సర్టిఫైడ్ శిక్షకులు ఉన్నారు. స్పెయిన్లో ప్రతి సంవత్సరం యోగా దెల్ మార్ స్పిరిట్ ఫెస్టివల్ వంటి ప్రత్యేక ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు మెటా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీనితో అభివృద్ధి చెందుతున్న ప్రపంచ స్థాయి ఏఐ శక్తి కేంద్రంగా భారతదేశం స్థానానికి గొప్ప ఊతం లభించినట్లయింది. ఈ కేంద్రం గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు కానుంది. దీనిని ప్రారంభంలో 168 మెగావాట్ల సామర్థ్యంతో రూపొందిస్తున్నారు. అలాగే ఏఐకి డిమాండ్ పెరిగే కొద్దీ భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డిస్ట్రిబ్యూటర్ల వద్ద సిలిండర్ల కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలోని రిఫైనరీలన్నీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు. పెట్రోలియం, సహజవాయు ఉత్పత్తులను అవసరమైన మేరకే వినియోగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस की सप्लाई स्टेबल है. हमारी रिफाइनरीज उच्चतम क्षमता पर चल रही हैं. अभी भी कुछ रिटेल आउटलेट्स पर अधिक सेल देखी जा रही है, परंतु हम सरकारी ऑयल मार्केटिंग कंपनी स्मूथ सप्लाईज इंश्योर करने का प्रयत्न कर रही हैं. पिछले 3 दिनों में 1.40 करोड़ कुकिंग एलपीजी सिलेंडर्स की बुकिंग रिसीव हुई हैं. इसके अगेंस्ट 1.49 करोड़ डिलीवरी की गई है. इसी पीरियड के दौरान लगभग 22 ఒడిశా రాష్ట్రంలోని పూరీ సముద్ర తీరం ప్రతిరోజు సరికొత్త ఆలోచనలకు వేదికగా మారుతుంది. ఇక్కడి ఇసుకపై పర్యావరణ పరిరక్షణ సందేశాలతో అద్భుత శిల్పాలను చెక్కే గ్లోబల్ ఐకాన్ సుదర్శన్ పట్నాయక్. ఆయన సృష్టించే ప్రతి శిల్పం వెనుక సమాజాన్ని ఆలోచింపచేసే ఒక బలమైన సందేశం దాగి ఉంటుంది. దేశానికి ఎన్నో అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టిన ఆయన గిన్నీస్ వరల్డ్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తిస్తూ 2014లో దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. కుటుంబ పోషణ కోసం ఒకప్పుడు చాయ్ దుకాణంలో, పాన్ షాప్లో దినసరి కూలీగా పనిచేశారు. అయినప్పటికీ పూరీ బీచ్లో ఆయన చేసిన నిరంతర సాధనే నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసింది. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్, మాండ్లా జిల్లాల్లో సుమారు 940 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కన్హా నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. ఈ పార్క్ ముఖ్యంగా రాయల్ బెంగాల్ టైగర్స్, అంతరించిపోతున్న జింకల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అటవీ శాఖకు చెందిన ప్రత్యేక రక్షణ బలగాలు వైర్లెస్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా నిరంతరం గస్తీ వలన ఇక్కడ వేటగాళ్ల ముప్పు లేకుండా వన్యప్రాణులు అత్యంత స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. సఫారీ ప్రయాణంలో భాగంగా పర్యాటకులకు కన్హా మ్యూజియం చూసే అవకాశం లభిస్తుంది. ఈ మ్యూజియం అడవికి సంబంధించిన ప్రదర్శనలు, వన్యప్రాణుల జీవన విధానం, వాటి ప్రాధాన్యతను పర్యాటకులకు అర్థమయ్యేలా వివరిస్తాయి. కేరళంలో రుతుపవనాల రాకతో ప్రకృతి అందాలు సరికొత్త రూపు సంతరించుకున్నాయి. ఇడుక్కి జిల్లాలోని ప్రసిద్ధ చియాపార జలపాతం ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వర్షాకాలం మొదలవడంతో కొండపై నుండి ఉరకలేస్తున్న జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కొచ్చి మున్నార్ జాతీయ రహదారి పక్కనే ఈ జలపాతం ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేసి మరీ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. కొండపై నుండి కిందకి దూకుతున్న నీటి ధారలు, చుట్టూ దట్టమైన పచ్చదనం పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమిష్టి బాధ్యత మరింత పెరిగిందన్న ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఎయిర్ బస్ పరీక్ష విజయవంతం. తిరుపతిలో రేపు రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవ సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.